హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఈ రోజున ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన స్టాక్స్లో రెగ్యులర్గా మనం ఏదైతే స్టాక్స్ చెప్పుకుంటున్నామో అదేవిధంగా మనం ఒక సంవత్సరం నుంచి ఒక 3 ఇయర్స్ వరకు కూడా 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోదగడానికి అనువుగా ఉన్నటువంటి స్టాక్స్లో మనం టైటాన్ని తీసుకోవచ్చు. టైటాన్ ఏదైతే లాస్ట్ 1 or 2 ఇయర్స్గా 2000 నుంచి 2007 నుంచి అదేవిధంగా క్లోజ్ టు 4000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 3400 దగ్గర మనకి అబ్సల్యూట్గా జరుగుతుంది. ఈ 1 ఇయర్ నుంచి కొంచెం పెద్ద మూమెంట్ లేకపోవడం వల్ల మనకి దీన్ని ఏదైతే జనవరిలో మనకి ఏదైతే ప్రైస్ ఉన్నదో అదే ప్రైస్లో రూ. 3000, 3200, 3400 దగ్గరే ట్రేడ్ అవుతుంది. కానీ మంచి క్యాపిటలైజేషన్ ఉండి మంచి పొటెన్షియాలిటీ ఉండి పెరగడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా దీన్ని మనం గుర్తించవచ్చు. ఎక్కడైతే కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో 3200 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుందా, ఎనీ డిప్ యూ కెన్ బై 3200 నుంచి 3000 మధ్యలో మనం ఎక్కడ కొన్నప్పటికి కూడా ఇక్కడ కూడా మనకు ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా సరే సిప్ మోడల్ అయినా సరే మనం స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే ఈ స్టాక్లో మంచి పొటెన్షియల్గా మనకి ముందుకెళ్ళి అద్భుతమైన లాభాలు ఈసారి ఈ క్వార్టర్ నుంచి 3800 ఆర్ 3900 4000 రూపీస్ బ్రేక్ చేసి 6000 వరకు వెళ్ళడానికి కూడా అంటే డబుల్ ది ఫిగర్ రావడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. దీని యొక్క ఫండమెంటల్స్ విషయంలో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే టైటాన్ 3 లక్షల కోట్ల కంపెనీ ఇది. మామూలుగా 50,000, 60,000, 70 లక్షల కోట్లు, 70,000 కోట్ల కంపెనీనే మనం చాలా పెద్ద కంపెనీగా తీస్తాము. 3 లక్షల కోట్లు ఉన్న కంపెనీ దీనికి బిజినెస్ మోడల్ కూడా అద్భుతమైనటువంటి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి కంపెనీ ఇది. వాచెస్ కానీ జ్యువెలరీస్ కానీ అదేవిధంగా ఏదైతే ఐవేర్ ఏదైతే స్పెక్టికల్స్లో కానీ దీనికంటే ఒక యూనిక్ బిజినెస్ ఉంది. ఏదైతే జ్యువెలరీస్లో కూడా దీని బ్రాండ్స్ కూడాను ఏదైతే స్కిన్ కానీ ఫాస్ట్ ట్రాక్ కానీ టైటాన్ ఐ ప్లస్ కానీ తనిష్క కానీ సొనాటా కానీ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా మంచి బ్రాండ్స్ తోటి మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ జ్యువెలరీ. అదేవిధంగా వాచెస్లో కూడా టైటాన్ వాచెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఉన్నాయి, అదేవిధంగా ఐ కేర్ ప్రొడక్ట్స్ కూడా దాంట్లో కూడా ఉంది, అదేవిధంగా ఎమర్జెన్సీ బిజినెస్ దాంట్లో కూడా డివిజన్లో కూడా ఉన్నది. ఏదైతే మార్కెట్ ఎక్స్పాన్షన్లో కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నటువంటి కంపెనీ సుమారుగా ఏదైతే 265 టన్స్లో టౌన్స్లోను 300 టౌన్స్లో ఒక 265 కంపెనీ షోరూమ్స్ తనిష్క షోరూమ్స్ కూడా ఉండడం అన్నది మనం చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే ఎమర్జెన్సీ సెగ్మెంట్ ఆఫ్ ద డ్రెస్ కంపెనీస్ ఏదైతే ఉందో టార్గెటింగ్ ద ఎక్స్పాండింగ్ ఆఫ్ ద 75 స్టోర్స్ బై ద ఎండ్ ఆఫ్ ద ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఎండ్ ఆఫ్ ది చేస్తారు. అదేవిధంగా ఏదైతే కరెంట్ ఏదైతే 62 స్టోర్స్ ఉన్నాయో దాన్ని 75 స్టోర్స్ ఇంకా పెట్టడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అదేవిధంగా 3 lakhs crores క్యాపిటలైజేషన్ అంటే అద్భుతమైన క్యాపిటలైజేషన్. అదేవిధంగా మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్ద అంత కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా 25% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. ఈ సంవత్సరం కూడా ఇది 25 నుంచి 40% వరకు రిటర్న్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. నెట్ ప్రాఫిట్ ఏదైతే ప్రోగ్రెస్గా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్లు 3,300 కోట్ల వరకు మనకు ప్రోగ్రెస్గా ముందుకెళ్తుందో అదేవిధంగా ఏదైతే మనకి నెట్ ప్రాఫిటే కాకుండా వాళ్ళు మార్కెట్లో ఏదైతే టేకప్ తీసుకోవడానికి మంచి టెక్నికల్ సపోర్ట్ కూడా ఏదైతే కంపెనీస్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూసుకున్నట్టయితే కంపెనీ ఇస్ ఎ గుడ్ గ్రోత్ ఇది 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ నుంచి కూడా 30% ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. మార్కెట్లో స్టాక్ కూడా చూసుకున్నట్టయితే ఇది టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఏదైతే ప్రోగ్రెసివ్ ఉందో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అదేవిధంగా ఏదైతే రూ. 1000 స్టాక్ ఏదైతే రూ. 4,000, రూ. 5,000 వెళ్ళిందో అదేవిధంగా ఇక్కడ నుంచి రూ. 3,300 నుంచి 6,000 నుంచి 7,000 వరకు మల్టిప్లికేషన్ అవ్వడానికి కూడా మంచి స్కోప్ అనేటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఫండమెంటల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ క్యాపిటలేషన్ మాత్రం ఎక్స్ట్రాడనరీ మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్నది. అదేవిధంగా మనకి ఏదైతే పీర్ కంపెనీస్ కంటే చూసుకున్నట్టయితే దీనికి సరిసరే కంపెనీ కాకుండా టైటాన్ 3 లక్షల కోట్లు ఉంటే కనమా అదే బిజినెస్ చేస్తాయి అన్నీ కూడా 70,000 కోట్లు 60,000 కోట్లు 9,000 కోట్లు 10,000 కోట్లతోనే ఉన్నటువంటి కంపెనీలు మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఏదైతే 52% ఉందో మనం ఎక్కడ కూడా డౌట్ పడకుండా ఇలాంటి స్టాక్స్లో మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మనకి ప్రైస్తో సంబంధం లేకుండా మనకి క్వాంటిటీ తక్కువ రావచ్చు కానీ కానీ మనకి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మాత్రం మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఎఫ్ఐఎస్ కూడా సుమారు క్లోజ్ టు 20% వరకు ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు. ఏదైతే 70% ఇక్కడే ఉన్నది కాబట్టి మనం డౌట్ పడవలసిన అవసరం లేదు. ప్రమోటర్ స్టేక్ 52% ఉందంటే మనకు 30% ఉంటేనే ఎక్స్ట్రాడనరీగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా ఏదైతే మనకి రెవెన్యూ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 ఇయర్స్ కూడా 21,000 క్రోర్స్ దగ్గర నుంచి కూడా 51,000 క్రోర్స్ కూడా ఏదైతే ఈ ప్రోగ్రెస్ మెయింటైన్ చేస్తుందో అలాంటి దాన్ని మనం హ్యాపీగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా మనకి ఏదైతే 1,400 కోట్ల నుంచి ఏదైతే 3,400 కోట్ల వరకు కూడా మార్కెట్లో ఒక జూమ్ అవడం అయితే మనం ఇక్కడ చూస్తాం. ఈ విధంగా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి
ఇలాంటి స్టాక్స్‌లోను అదేవిధంగా మోతీలాల్ గాని, అదేవిధంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ గాని, ప్రభుదాస్ లెదర్ గాని బై చేస్తే మనకు మంచి ప్రైస్, మంచి లైఫ్ ఉన్న స్టాక్ గానే మనకు దీంట్లో చెప్తున్నారు కాబట్టి, ఇలాంటి స్టాక్స్‌లో మనకి టైటాన్ లాంటి స్టాక్స్‌లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ 5 ఇయర్స్‌గా కూడా మనం ప్రోగ్రెసివ్‌గా చూసుకున్నట్టయితే చార్ట్ కూడా మనకి ఏదైతే మనం చార్ట్‌ని చూస్తామో దాంట్లో కూడా మనకి లాస్ట్ 5 ఇయర్స్ చూసుకున్నట్టయితే మంచి ప్రోగ్రెస్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాంటి స్టాక్స్‌లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ప్రోగ్రెసివ్‌గా మనకి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఈ విధంగా మనకి టైటాన్ అనే ఈ స్టాక్‌లో మనకి ఇన్వెస్ట్ చేయటం వల్ల రెగ్యులర్‌గా మనకి టేకప్ తీసుకునే మనకు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్‌ని ఏదైతే మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌ని రైట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనం ఏదైతే సజెస్ట్ చేస్తున్నామో ఈ స్టాక్స్‌లో మీరు కూడా ఫర్దర్‌గా రిసర్చ్ చేసుకొని మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ చేసి ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ.